యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడయ్యా ఈ ప్రపంచానికి నడిబొడ్డున అంటే పాపులను రక్షించుటకే, పాపిని పరిశుద్ధపరచుటకే. ఎందుకు అనంటే యేసుక్రీస్తు వారే ఒకానొక విషయంలో ఆయనే అనేక మంది జన సమూహం ముందు ఒక సవాలు విసిరాడు. ఏమనంటే నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అన్నాడు. కానీ ఎవరు కూడా రుజువు చేయలేదు, రుజువు చేయకుండా వెళ్ళిపోయారు. అలాగే పాపంతో పట్టుబడినటువంటి స్త్రీని రాళ్ళు తీసుకొని కొట్టుకుంటూ ఉరుక్కుంటూ వస్తున్నారు, చిన్నోళ్ళు మొదలుకొని ముసలోళ్ళ వరకు కూడా. ఏమండి, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వంగి ఆయన నేల మీద ఒక రాత రాశాడు. ఏమని? మీలో పాపం లేని వాడు ఎవడో మొదట రాయేయమన్నాడు. ఎవరైనా వేశారా? అప్పటి వరకైతే తీర్పు తీర్చడానికి ఉరికిచ్చారామని నిందలేశారు, తిట్టారు, రాళ్ళేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అన్న మాట ఏంటంటే మీలో ఎవరికైనా పాపం లేనివాడు ఉంటే మొదట ఆమె మీద రాయేయండి అంటే ఎవరైనా వేశారా? వేయలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ కూడా పాపులే, పాపంలో బ్రతుకుతున్న వాళ్ళే. కానీ యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే నీతిమంతుడు, పరిశుద్ధుడు అయ్యుండి కూడా ఆమె మీద ఏమైనా రాయేశాడా? వేయలేదు. కానీ ఏమన్నాడు తెలుసా? అమ్మ ఇక ఎన్నడూను చెప్పాల